హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు జేఎన్టీహెచ్ బీటెక్ అయినా బీఫార్మసీ అయినా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లేకుండా ఉంటే బాగుండు, కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఈ సంవత్సరం ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. సో ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఏదైతే డేటా సైన్స్ కోర్స్ ఉందో ఆ ఛానల్ కానివ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీకు ఉపయోగపడతాయి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రస్తుతానికి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, చేస్తానిక తర్వాత కొంచెం సెట్ అయ్యాక. ఇక టాపిక్లో వెళ్తే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వచ్చేసరికి పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చారు ఫస్ట్ డిటెన్షన్ చేసి, కానీ ఈ సంవత్సరం డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డిటెన్షన్ చేస్తే మళ్ళీ లెక్కలు తారుమారు అవుతాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చేశారు, మళ్ళీ ఇప్పుడు డిటెన్షన్ చేస్తే క్రెడిట్స్ రాని ఉంటే ఒక లెక్కాపత్రం లేకుండా పోద్ది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చారో వాళ్ళు R22 వాళ్ళు మళ్ళీ థర్డ్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చారో అని రాబోతున్నారో R18 వాళ్ళు, ఇక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే R22 వాళ్ళు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే R22 వాళ్ళకంటే పోయిన సంవత్సరం అంత పెద్ద ఎఫెక్ట్ లేదు కాబట్టి అది తర్వాత మాట్లాడదాం. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి R18 వాళ్ళకి అసలు ఏ క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ చేశారు. మరి ఈ సంవత్సరం కూడా మాకు కూడా చేయాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు. మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ఇప్పుడు రాబోయే, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చి క్రెడిట్ రిలాక్సేషన్ తీసుకుని సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి రాబోయే వాళ్ళు, సార్ మాకు ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వద్దు అంటున్నారు. అంటే పోయిన సంవత్సరమే రిలాక్సేషన్ ఇచ్చారు అసలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి, మరి పూర్తి స్థాయిలో తీస్తారని మాత్రం లేదు, చెప్పలేము. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకుంటే రీక్యాప్లో లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమని అడిగారు, వాళ్ళు ఒకటి చెప్పింది ఏంటి, మనం వచ్చిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపిద్దాము అని చెప్పేసి అనటం జరిగింది లీడర్స్ కొంతమంది. మామూలుగా నాకు గుర్తులేదు కానీ ఎవరో కానీ మొత్తానికైతే చాలామంది చెప్పారు అందుట్లో స్టూడెంట్స్. సో అప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఉండేవాళ్ళు, పేర్లు పెట్టి అందులో ఇన్స్టాగ్రామ్లో పంపించేవాళ్ళు, సార్ వచ్చే సంవత్సరం నుంచి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారంట అని చెప్పేసి. మరి ఏం చేస్తారో చూడాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాల్సి ఉంది, ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. ఇక సారీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి కదా, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినాయి కదా. సో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావాల్సి ఉంది, మళ్ళీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అది రావాల్సి ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి ఇంతవరకు ఏ డిసిషన్ తీసుకోవాలా. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక ఏమన్నా చూస్తారా అంటే, అప్పటికి నాకు తెలిసి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇది క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక అప్పటికి సెమ్ దగ్గర పడుతుంది. కానీ ఇక్కడున్న దరిద్రం ఏంటంటే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ వచ్చేసరికి సెమ్ ఎగ్జామ్ స్టార్టింగ్ ముందు రోజు కూడా రేపు ఎగ్జామ్ అనగా ఒకవేళ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఇస్తారు కదా, అప్లికేషన్ ఇచ్చేటప్పుడు నోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, గ్రేడ్స్ ఇవన్నీ, అప్పుడు కూడా చివరిలో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అప్పుడు కూడా డిటెన్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నమాట లాక్డౌన్కు ముందు. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను, అర్థమవుతుంది అనుకోండి మీకు నేను చెప్పింది. సో మరి ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఒకసారి, సెకండ్ ఇయర్ ఒకసారి, థర్డ్ ఇయర్ ఒకసారి ఎగ్జామ్స్ జరిగినాయి, ఫస్ట్ ఇయర్ వచ్చేసినాయి రిజల్ట్స్, సెకండ్ ఇయర్కి ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి, ఎటువంటి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చెప్పలే వాళ్ళు. సో మంచి విషయం అది. ఇక సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి రాబోయే వాళ్ళకి రిజల్ట్ రావాలి, అది ఇంకా ఒక నెల పట్టొచ్చు. ఇక థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చే వాళ్ళకి అది ఇంకా టైం పట్టొచ్చు. అయితే ఈలోపు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ అప్లికేషన్స్ వస్తాయి, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్లికేషన్స్ వస్తాయి, కానీ ఫోర్త్ ఇయర్ క్లాస్ లేటు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి డిటైన్ చేస్తారా? ఎందుకంటే డిటైన్ చేయకపోతే చాలా వరకు హెల్ప్ఫుల్, పోనీ రిలాక్సేషన్ ఇచ్చినా కూడా పెద్దగా పోయిన సంవత్సరంలాగా పెద్ద ఏమో ఎఫెక్ట్ ఉండదు. ఇక థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళకైతే పోయిన సంవత్సరంలాగా వాళ్ళకి ఇచ్చినట్టు మీకు గనక ఇచ్చినట్టయితే అసలు ప్రాబ్లమే ఉండదు చాలామందికి కూడా. అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ తర్వాత జరిగిన లాస్ట్ ఇయర్ లాగా రిలాక్సేషన్ ఇచ్చి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి, లేకపోతే మళ్ళీ థర్డ్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి అసలు రిలాక్సేషన్ కాదు, అసలు ఏది లేకుండా ప్రమోట్ చేసేసి చేస్తారా?
లేకపోతే లాక్డౌన్ ముందులాగా అప్లికేషన్ ఇచ్చే టయానికి మీకు క్రెడిట్ సరిపోలేదని చెప్పేసి వాళ్ళు అలా చేస్తారా అన్న దాని మీద అందరిలో సన్నిద్ధత ఉంది. మరి పోయిన సంవత్సరమే డిటైన్ చేసి మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చారు, కానీ ఈ సంవత్సరం మరి చేయకుండా ఉంటారు అంటే ఎవరికి నమ్మకసక్యంగా లేదు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కోరుకునేది ఏంటంటే, పోయిన సంవత్సరం R18 వాళ్ళకు వచ్చేసరికి 2022 వాళ్ళకి స్పెషల్ సప్లీ గ్రేస్ మార్క్స్ 30/23 ఇచ్చారని, స్పెషల్ సప్లీ పెట్టారని 2023 వాళ్ళకి కూడా అలాగే చేశారు. 2024 వాళ్ళకి కూడా 30/23 ఇచ్చారు. స్పెషల్ సప్లీ ఇంకా అప్డేట్ రాలేదు కానీ. మరి అదే విధంగా మాకు కూడా థర్డ్ ఇయర్ వాళ్ళు అనేది ఏంటంటే ఫైనల్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు పోయిన సంవత్సరం R18 వాళ్ళకి ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ చేశారు ఫైనల్ ఇయర్కి, మాకు కూడా కొంచెం క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళు. ఇక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు పోయిన సంవత్సరం వాళ్ళకి R22 వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ రావడం ఫస్ట్ డిటైన్ చేసి ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు కదా 25% క్రెడిట్స్, మాకు అదన్నా ఇచ్చిన సంతోషమే అని చెప్పేసి వీళ్ళు. అంటే అసలు క్రెడిట్ సిస్టమే వద్దని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారనుకోండి, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు లెక్కలు తారుమారు అవుతే మొత్తం ఒకేసారి తెచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది కదా, మాకు కూడా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసేస్తే బెటర్ కదా అని చెప్పేసి వీళ్ళు చాలామంది కూడా స్టూడెంట్స్ కోరుకుంటా ఉన్నారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాకు అసలు నో డిటెన్షన్ ఉంటేనే బెటర్ అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. మాకు హెల్ప్ కావాలి ఇది అని చెప్తున్నాను. ఇవాళ రోజున ఏంటంటే అండి, అప్పుడు వేరు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు వేరు. లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పరిస్థితులు వేరు, ఈ సంవత్సరం నుంచి జరిగే పరిస్థితులు వేరు. ఓకేనా? సో ఇప్పుడు హెల్పింగ్ అంటే మీరు హెల్ప్ చేసినా ఏం చేసినా కూడా ఎవరు చేసినా కూడా జరగబోయేది ఏముండదు నాకు తెలిసి. అసలు మీకు ఆ ఛాన్సే లేకుండా, ఎందుకంటే మొన్న 30/23 క్రిస్మస్కి ఎటువంటి ఏం ప్రొటెస్ట్లు ఏం చేయకుండానే ఇచ్చేసారు, ప్రాబ్లం ఏం లేకుండా. మంచి విషయం అది. సో అలాగే ఈసారి కూడా ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించింది కూడా అలా చేద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నారేమో మరి. సో ఏదైనప్పటికీ గట్టి నిర్ణయమే తీసుకునేటట్లయితే కనిపిస్తూ ఉన్నదనమాట. సో దీని మీద ఇక మరి మొత్తానికైతే రోజు మనం ఇక ఈ వీడియోస్ చేద్దాం. సో రీచ్ అయ్యే వరకు మొత్తానికైతే సో నేనైతే ఇంత ఇంతవరకు అయితే హెల్ప్ చేయగలను. ఆ ప్రొటెస్ట్లు గిటెస్ట్లు అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో అప్పుడంటే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఏదో అయిపోయింది అది స్ట్రిక్ట్ రూల్స్ అని. నాకు తెలిసి 30/23కి అంత ఇదిగా ఏం జరగలమన్నా. సో ఈసారి కూడా అలాగే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కూడా మీకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అదే జరగాలని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. సో ఈ వైరల్ కోసం వీటి కోసం ఇదంతా చెప్పేసి చికాకులు ఎక్కడ ఇది చేసుకుంటారు, అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మీద మీకు సానుకూలంగానే ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకేనా? మీ వ్యూ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.